దేవుణ్ణి విడిచి వేరొకని వెంబడించి వారికి శ్రమలు వస్తాయి. ఎందుకు అంటే దేవుడేదో శపించేస్తాడనో లేదా మరొక ఉద్దేశంలో కోపంగా ఉంటాడని కాదు. కానీ నాకు వెలుగు వద్దు అంటే నువ్వు ఎక్కడ ఉండాలి చెప్పండి? వెలుగు వద్దంటే ఎక్కడ ఉండాలి? నువ్వు చీకట్లోనే ఉండాలి. అది నీ నిర్ణయమే తప్ప అక్కడ దేవుడు చేసింది ఏమి లే. అక్కడ నాకు వద్దు వెలుగు అంటే చీకట్లోనే ఉండాలి. ఇంకా మధ్యస్థ ప్రాంతం ఏమి లేదు. సగం వెలుగు సగం చీకటి ఏమన్నా ఉందంటే అలాంటిది ఏమి ఉండదు ఇక్కడ. అయితే వెలుగులో ఉంటావా? వెలుగులో ఉండు. వెలుగు కాదంటావా? నువ్వు ఎక్కడ ఉండాలి? పరలోకం కావాలంటావా? దేవుని మార్గంలో ఉన్నాడు. పరలోకం వద్దంటే నువ్వు నరకాన్ని కోరుకున్నట్టే. ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదాన్ని కోరుకోలేదంటే శాపాన్ని కోరుకున్నట్టే. మధ్యస్థ ప్రాంతం లేదు, డ్యూయల్ గ్రౌండ్ లేదు ఇక్కడ. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, యెహోవాను విడిచి వేరొకని వెంబడించు వారికి. అది ఎవరైనా కావచ్చు. కొన్నిసార్లు నీ సొంత ఆలోచనలే